పూనం పాండే శుక్రవారం తెల్లవారుజామున పూనం చనిపోయినట్లు ఆమె మేనేజర్ ఇన్‌స్టా పోస్ట్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మరణ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పూనం మరణ వార్త విని ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దీంతో జనాలు ఆమె మరణించిందని నమ్మారు. కానీ మృతి పట్ల పోస్టు చేసిన 24 గంటలు గడుస్తున్నా ఆమె కుటుంబం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అలాగే పూనం డెడ్ బాడీ ఫోటోస్, అంత్యక్రియలకు సంబంధించిన విషయాలు కూడా బయటికి రాలేదు. దీంతో పూనం నిజంగానే చనిపోయిందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే అసలు ట్విస్ట్ ఇచ్చింది పూనం. తాను చనిపోలేదని, కేవలం మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి అనే అవగాహన కల్పించడం కోసమే తాను చనిపోయినట్లు ప్రకటించానని, నిజానికి ఈ క్యాన్సర్ చాలామంది మహిళలను బలి తీసుకుంటుందని చెప్పుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ వల్ల నాకేమీ కాలేదు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధిని ఎలా ఎదుర్కోవాలో తెలియక వేలాది మంది మహిళలు ప్రాణాలు బలి తీసుకుంది. కొన్ని ఇతర క్యాన్సర్ల మాదిరిగా కాకుండా గర్భాశయ క్యాన్సర్ పూర్తిగా నివారించవచ్చు. హెచ్‌పివి క్యాన్సర్ అనేది ఈ జబ్బును ముందుగా గుర్తిస్తుంది. ఈ వ్యాధితో ఎవరు చనిపోకుండా ఉండేలా చూసుకోవడమే మన బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఈ విధంగా చేశానని చెప్పింది. మరి పూనం పాండే ఈ విధంగా చేయడంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.